నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, కార్యదర్శి వళ్ళు రాజబాబు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో చెత్త కుప్పగా మారిన కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు. 25 ఏళ్ల తరువాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెరిచిన NH-163 జాతీయ ప్రధాన రహదారి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, వాహనదారులు. హోరాహోరీగా జరిగిన శంకర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్లో రన్నర్గా కోరంగి, విన్నర్గా చొల్లంగిపేట జట్టు. యానాం బాలయోగి నగర్ ఫ్రాన్స్ తప్ప ఏటిగట్టును ఆనుకుని ఉన్న కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యానాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్ధాని దినేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ వాస్తవ పరిస్థితిని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారులు తక్షణం స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దాలని, లేకుంటే ప్రజా ఆందోళనకు సిద్ధమని దినేష్ అన్నారు. ప్రజల్ని మరీ ఇంత చిన్న చూపు చూడొద్దు. అసలు ఎంత దారుణం ఉంది ఇది. అసలు ఇల్లు ఇంట్లో వాళ్ళు కాళ్ళు ఎట్టడానికి కూడా లేని పరిస్థితి, ఇంతమంది ప్రజలు చూస్తున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రభుత్వం అసలు మీరు ఒకసారి ఆలోచించారా? ఒక ప్రజాప్రతినిధి అయినా ఒక అడ్మినిస్ట్రేటర్ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతుంటే మీరు అసలు ఏం చేస్తారు అడుగుతున్నాను నేను. అసలు అది దయచేసి ప్రభుత్వంకి మళ్ళీ హెచ్చరిస్తున్నాం మేము. ఒకసారి ఎలా రండి, ఒకసారి ఇంటి పనులు కట్టించుకోవడానికి, వాటర్ బిల్లు పట్టించుకోవడానికి, ఎవరో కరెంట్ బిల్లులు కట్టడానికి యాక్సెస్ ఉండవు. అధికారులు ఏం చేస్తున్నారు? జబ్బులు వస్తుంటే మనకి ఆర్ఎస్సీ కూడా ఎంత దుఃఖ పెట్టారో ఏదైనా అడిగితే గట్టిగా నోట్లు తడుతున్నారు పెడుతున్నారు. హెచ్ఆర్ మేనేజర్కి కాల్ చేశాను, హెచ్ఆర్ ఇన్ఛార్జ్ కాల్ చేస్తేనే ఇంటిని అడిగాను. 2 రోజులు కరెక్ట్గా రేపు మధ్యాహ్నం 12 గంటల మీ దగ్గర క్లీన్ అయిపోతున్నాను. ఇంటి దగ్గర 2 రోజులు అవుతుంది క్లీన్ చేసి, మీరు క్లీన్ చేసి వచ్చారు. అశోక్ వస్తున్నా ఆయన ఏమన్నారు, కాలో చెత్త వేయకూడదంట. మరి ఇంకేం వేస్తారు? వేసారు ఒకరికి అందరికి చెప్పుకుంటూ రావాలి. వచ్చి చూసారు, వెళ్ళిపోయారు, ఏమీ లేదు. ఆ తూము సార్ ఒకటి కిందకి ఒకటి పైకి వెళ్ళిపోయిందండి, తూము దిగిపోయిందంటే దాని వల్ల ఎవరు కట్టినా మనకు చెయ్యాలమ్మా. మీకు అర్థం కావట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతుంది. మీరు సిద్ధమా ఉండమ్మా, ధర్నా పెడదాం. మీరు అందరూ సిద్ధమా ఉండి ఈ లోపల యానాం నియోజకవర్గంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో యానాం చెత్తకుప్పగా మారిందని, యానాం ప్రజా ఆరోగ్యాన్ని పాలకులు, నాయకులు గాలికి వదిలేశారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ వీధి చూసినా చెత్త కుప్పలతో దర్శనమిస్తుందని గత 4 రోజులుగా ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోవడంతో అన్ని వీధుల్లో ఉన్న చెత్త కుప్పలతో చెత్త మరింత పేరుకుపోయిందని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులు ఏమీ పట్టించుకోకపోవడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరొక 2 రోజులు కొనసాగితే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఇప్పటికైనా పాలకులు, అధికారులు సమన్వయంతో ఈ చెత్త సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. Thank you.
మురమళ్లలో ఒక ఆసామికి చెందిన పొంగనూరు ఆవు ప్రసవ వేదనతో బాధపడుతూ ఉండడంతో అరుదైన ఆపరేషన్ చేసి కాపాడారు. కాకినాడ వెటర్నరీ వైద్యులు కోళ్ల కృష్ణమూర్తి ఆదివారం ఆవుకి ఆపరేషన్ చేసి ఆవుని ప్రాణాపాయం నుంచి కాపాడారు. మురమళ్ల గ్రామానికి చెందిన పురోహితులు నాగపట్ల రమేష్ చెందిన పొంగనూరు ఆవు తెల్లవారుజాము నుంచి ప్రసవ వేదనతో బాధపడుతోంది. దీనిని గమనించిన స్థానిక వైద్యులు పులిశెట్టి వెంకట సత్యనారాయణ ప్రాథమిక వైద్యం అందించిన ఆపరేషన్ చేయడం తప్పలేదు. ఆవు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో హుటాహుటిన కాకినాడ నుంచి వైద్యులు కృష్ణమూర్తి సమయస్ఫూర్తితో ఆపరేషన్ చేసి అతి కష్టం మీద దూడను బయటకు తీశారు. దురదృష్టవశాత్తు దూడ మృతి చెందింది. ఆవుని కాపాడగలిగారు. కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం ఊట కాలువకి ఆనుకుని ఉన్న స్థలంలో ఆదివారం చేపల మార్కెట్ ప్రారంభమైంది. కనకాలపేట సుంకరపాలెం సెంటర్లో మార్కెట్ వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యతో రద్దీ ఏర్పడి గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. అయితే ఊట కాలువకి ఆనుకుని ఉన్న స్థలం వివాదంలో ఉన్న విషయాన్ని పలువురు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు సమక్షంలో గ్రామస్తులతో సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావుతో పలుమార్లు సంప్రదింపులు చేశారు. ఈ సంప్రదింపులు కొలిక్కి రావడంతో అందరి ఒప్పందంతో మార్కెట్ ని ఏర్పాటు చేసినట్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనకొండ బాబు తెలిపారు. స్థానిక సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావు తల్లి సత్యవతికి సంబంధించిన భూమి వదిలేసి మిగిలిన వెనక భాగంలో ఉన్న భూమిని మార్కెట్ కి ఉపయోగించుకునేలా సర్పంచ్ తో పాటు పలువురు గ్రామ పెద్దలతో మాట్లాడారు. ఇరువురి మధ్య ఒప్పందం కుదరటంతో మార్కెట్ ను ప్రారంభించి చేపల అమ్మకాలు జరిపారు. ఈ సమస్యను పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్య పరిష్కారమై చేపల మార్కెట్ ఏర్పాటుకి శ్రీకారం జరిగింది. కనకాలపేట అండి, మాది కొండబాబు. నా పేరు కోన కొండబాబు అంటారు. నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను. ఇక్కడ మా కనకాలపేట ఎంట్రన్స్లో సుంకరపాలెంకి మా కనకాలపేటకి వచ్చే ఎంట్రన్స్లో ఓ 15 సంవత్సరాల క్రితం చేపలు అమ్ముకునే వాళ్ళు ఎవరో 1-2 బుట్టలు పెట్టుకుని అమ్ముకోవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అది దినదినాభివృద్ధి చెంది పెద్ద మార్కెట్గా మారిపోయింది. ఇప్పటికి ఆ మారిపోవడం వల్ల అక్కడ ఆ ఎంట్రన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ
ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దానివల్ల చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు వాళ్ళకి చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. పడిపోవడం, మొన్న మా ఓ పాపకి చెయ్యి ఫ్రాక్చర్ కూడా జరిగింది అక్కడ పడిపోవడం వల్ల. తర్వాత ఏమన్నా కార్లు రావాలన్నా సరే ఇబ్బంది వచ్చేస్తుంది. స్కూల్ బస్సులు వస్తున్నాయి, స్కూల్ బస్సులు కూడా ఇబ్బంది వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల గొడవలు జరగడం, తాగేసి డ్రింక్ చేసిన వాళ్ళు వచ్చి కొట్టుకోవడం గిట్టుకోవడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఏమో అక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ దేవాలయం ఉండటం వల్ల ఆడవాళ్ళు రోజు శివాలయానికి ముత్యాలం గుడికి వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అక్కడ మార్కెట్ ఉండడం వల్ల రష్ రోడ్డు మధ్యలో ఉన్నది, రోడ్డు మధ్యలో జనం ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అంచేత ఏంటంటే ఈ మార్కెట్ని ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ రోడ్డు పక్కనే తూము ఉంది, ఊటకాల తూము పక్క నుంచి ఉంది. ఆ స్థలంలో పెట్టుకుందామని చెప్పి వీళ్ళంతా ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళారు. అయితే ఆ స్థలంలో ఇదివరకు ఓ డిస్ప్యూట్ జరిగింది. అంటే శంకరపాలెం సర్పంచ్ గారికి తర్వాత ఆ గ్రామంలో కొంతమందికి ఈ డిస్ప్యూట్ జరగడం వల్ల ఆ డిస్ప్యూట్లో ఆ గ్రామస్తులందరూనేమో ఏదో సంథింగ్ ఏదో చేయడం వల్ల అది డిస్ప్యూట్ ల్యాండ్గా ఏర్పడిపోయింది. దాని మీద ఏమో ఆయన ఏదో స్టే ఆర్డర్ తెచ్చానని చెప్తున్నారు మన సర్పంచ్ గారు. స్టే ఆర్డర్ తెచ్చాను, అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. అంచేత ఏంటంటే వీళ్ళు అక్కడ పెట్టుకోవడానికి అభ్యంతరం ఏర్పడిందని చెప్పి ఎక్కడైతే ఏ స్థలం అయితే బోర్డు పెట్టారో ఆ స్థలాన్ని కాదని బ్యాక్ సైడ్కి పెట్టుకోనాకి ఏర్పాటు చేసి నేను విడివిడిగా ఎవరితోనే సర్పంచ్ గారితో మాట్లాడడం జరిగింది, మోపూర్ నాయుడు గారితో మాట్లాడడం జరిగింది, తర్వాత గుత్తుల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది, తర్వాత పితాని రాజు గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడి విడివిడిగా వాళ్ళతో కలిసి వాళ్ళని మాట్లాడి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇబ్బంది పోతే వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడ పెట్టుకోవడం బాగుంటుందని చెప్పి వీళ్ళందరినీ చెప్పి ఒప్పించి అక్కడ ఈరోజు మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది. మార్కెట్ స్టార్ట్ చేసినందువల్ల చాలా బాగుంది. అక్కడ పెట్టడం వల్ల ఈ రోజు స్టార్ట్ చేసి కొబ్బరికాయ నేనే కొట్టడం జరిగింది. కొట్టి ఈరోజు మార్కెట్ స్టార్ట్ చేసి ఉన్నాం. చాలా బాగా అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇది. ఈ విషయంలో మనకి మల్లాడి కృష్ణారావు గారు ముఖ్యంగా 2 సార్లు సిట్టింగ్ వేశారు. ఆయన సిట్టింగ్ వేసి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల జరగలేదు. నిన్న ఈ కార్యక్రమం అంతా చేసిన తర్వాత మల్లాడి కృష్ణారావు గారితో కూడా చెప్పి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి, ఇలా చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా దాట్ల బుజ్జిబాబు గారితో కూడా మాట్లాడి దాట్ల బుజ్జిబాబు గారి అంగీకారం కూడా తీసుకుని మల్లాడి కృష్ణారావు గారు దాట్ల బుజ్జిబాబు గారు ఇద్దరు అంగీకారంతో కూడా ఈ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుని జయప్రదంగా మార్కెట్ స్టార్ట్ చేసి ఉన్నాం. ఇది జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకొని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు దాట్ల పృథ్వీరాజ్ అన్నారు. ఐపోలవరం మండలం మురమళ్ల శాంతినికేతన్ ప్రైమరీ హైస్కూల్లో స్కూల్ కరస్పాండెంట్ గోకవరపు వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన 9-10 తరగతులు ఫేర్వెల్ డే కార్యక్రమంలో దాట్ల పృథ్వీరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులు కోలాట నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. అనంతరం స్కూల్ యాజమాన్యం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రెడ్డి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వివిఆర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు చల్లటి సాయంకాలం మన ఊళ్ళో మురమల్లో శాంతినికేతన్ ప్రైమరీ స్కూల్లో 9th and 10th ఫేర్వెల్ పార్టీకి మమ్మల్ని ఆహ్వానించిన ముఖ్యంగా ఈ కరస్పాండెంట్ పెదబాబు గారికి, విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇంత బిజీ టైంలో కూడా అంటే మన శివరాత్రి సందర్భంగా మన ఊళ్ళో ఈ రోజులో తెప్పోత్సవం ఉంది. ఇంకో అరగంటలో గుళ్ళో మన తెప్పోత్సవం కూడా స్టార్ట్ అవబోతుంది. నేను సరదాగా మీతో ఒక అరగంట అన్నా గడపాలనే ఉద్దేశంతో మా పెద్దబాబు అడిగినంటే తప్పకుండా నేను ఫ్యామిలీతో రావాలి. యాక్చువల్గా ఈ రోజు ఇక్కడికి మా ఫ్యామిలీతో వద్దామని అనుకున్నాను. కానీ మీకులాగే మా పిల్లలు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి కూడా స్కూల్లో. వాళ్ళకి ఎలా ప్రైవేట్ క్లాస్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, రాలేకపోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తాను ఖచ్చితంగా కూడా. చాలా సంతోషం. చిన్న బ్యాడ్ ఏంటంటే అమ్మాయిలు చక్కగా పెర్ఫార్మ్ చేశారు, చాలా బాగా చేశారు. అమ్మాయిలు అందరూ కూడా అబ్బాయిల నుంచి పెర్ఫార్మెన్స్ చూసి వెళ్దామని చెప్పి పెద్దబాబుని అడిగాను. మా వాళ్ళు డెకరేషన్ బాగా చేశారు కానీ పెర్ఫార్మెన్స్లో స్టేజ్ ఎక్కడ జడుతున్నారంటున్నారు. ఈ మనకి మెమరీస్లో తమ్ముళ్ళు అన్నీ కూడా
మీ టైంలో మాకు ఇంత లేదు, మేము ఆగస్టు 15 తప్ప మాకు ఇలాంటి ఫేర్వెల్ పార్టీలు కానీ ఫేర్వెల్ డే కానీ లేవు. ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఇలాంటి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా ఆ కెమెరాలో 105 కూడా ఓ 30 ఏళ్ళ తర్వాత మీరు వెనక్కి తిరిగి తీసుకుంటే ముడమల్లో మేము చదువుకున్నప్పుడు 10th క్లాస్లో చక్కగా ఈ ఫేర్వెల్ పార్టీలో మేము అందరూ ఎంజాయ్ చేసాం అనేది మీరు చూడడానికి ఏదన్నా ఉంటుంది, అదే జ్ఞాపకంగా మీకు ఉంది. ఈ 10 నిమిషాలు కూడా అమ్మాయిలు చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. మా టైంలో 100 మంది అబ్బాయిలు ఎక్కితే ఒక అమ్మాయి ఎక్కాలంటే జడిసేవారు ఆ రోజు పరిస్థితుల్లో. ఈరోజు అమ్మాయిలందరూ చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. చాలా బాగా మామూలుగా కాదు, ఒక డాన్సర్ పెట్టినట్టు ప్రిపేర్ అయినట్టు చాలా ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. అమ్మాయిలది కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి అమ్మా. అయ్యా 1 డేలో అంట చాలా మంచి ప్రిపరేషన్ చేశారు అందరూ కూడా. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఖచ్చితంగా తిరిగి మేము కూడా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. ఒక 10 నిమిషాలు ఒక 10th క్లాస్ టైంలో ఇలా మాకు కూడా ఉంటే మేము కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటే మా అవకాశం లేదు. మీరు ఉన్నా ఉపయోగించుకోవట్లేదు బాయ్స్, మీరు అందరూ కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలి. మీరు అందరూ కూడా యాక్టివ్గా చదువుకోవాలి. ఈ టైంలో కూడా మాకు చాలా ఇంపార్టెంట్ టైమ్స్, ఇది కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి రేపు 17 నుంచి పెద్దబాబు గారు చెప్తున్నారు మన స్కూల్లో. ఖచ్చితంగా కూడా స్కూల్లో ఎగ్జామ్స్ టైంలో మీకు ఏదైనా ఏ విధంగా ఇబ్బంది ఆడ స్కూల్లో ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మీకు చేసి పెడతాం. ఖచ్చితంగా కూడా మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ధైర్యంగా ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరో జరుగుతాం లేడీస్లో ముఖ్యంగా ర్యాంకర్ మనకేం రారు తమ్ముళ్ళు, లేడీస్ కొట్టేసిలో ఉన్నారు ప్రతి సంవత్సరం. మీరందరూ కూడా మంచిగా బాగా చదువుకున్నారు కాబట్టి చదువుకున్న దాన్ని పర్ఫార్మెన్స్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ధైర్యంగా ఎగ్జామ్ రాయండి. మీ వెనకాల మీ స్కూల్ ఉంది, మీ అందరూ ఉన్నాం. మీ పర్ఫార్మెన్స్ అందరికీ బాగుంటే మన నియోజకవర్గ స్థాయిలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్కి ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని మీరు మీ పేరెంట్స్కి మీ ఉపాధ్యాయులు అందరికీ ఇచ్చి ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని ఆశిస్తూ రిజల్ట్ రోజు ఖచ్చితంగా వస్తాను. ఖచ్చితంగా మీకు ఎవరైతే ప్రత్యేకంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి నేను ప్రత్యేకంగా సన్మానం చేస్తాను. నేను ఖచ్చితంగా కూడా అది ఎవరు తెచ్చుకుంటారో చూడాలి. మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను దాని నుంచి కూడా మీ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ జరగడం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా కూడా 17 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఎగ్జామ్ బాగా రాయండి. మీ వెనకాల మీ స్టూడెంట్స్, మీ తల్లిదండ్రులు, మేము మీ అందరూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి అందరూ కూడా. మన ఊరికి ఖచ్చితంగా మన ఊరికి, మన మండలానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి. మీరు అందరూ కూడా మీలో ఎవరో IAS అవ్వచ్చు, IPS అవ్వచ్చు. మేము కూడా రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ఒక IAS కానీ IPS కానీ వస్తే అది ఏ స్థాయిలో ఉన్నా మీ ఎంత ఒక 2 లక్షల నుంచి 3 లక్షల శాసించి ప్రజలు కూడా మీ ముందు నిలబడి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా కొంతమంది అయినా సరే ఆ ఫీల్డ్కి వెళ్ళండి. ఖచ్చితంగా కూడా మంచి IASగా మీరు మా నియోజకవర్గానికి, మా గ్రామానికి వస్తే మిమ్మల్ని స్వాగతం కలపడానికి సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. పెద్దబాబు అన్నట్టు మాకు అందరికీ కూడా మా గ్రామం అంటే ఒక ఎమోషన్, ఏదో ఒకటి గ్రామానికి చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ గుడి ఉండొచ్చు, బట్ మా అన్నయ్య వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా చిన్న ప్రైమరీ స్కూల్ ఉండేదమ్మా, మీ అందరికీ తెలీదు. ఇప్పటికీ కూడా మా స్కూల్కి సరైన గ్రౌండ్ లేదు. మీకంటే ప్రైవేట్ స్కూల్ కాబట్టి మా పెద్దబాబు కనీసం మీరు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్ అన్న ఉంది. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చిన్న గ్రౌండ్ కూడా లేదు. మనం వచ్చాక కొంత ఏర్పాటు చేసి బిల్డింగ్ కట్టాం. అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉండకపోతే కనీసం శానిటైజ్ కూడా బాత్రూమ్ ఫెసిలిటీ కూడా కల్పించాం. ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో ఏం కావాల్సినా సరే గవర్నమెంట్ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకుని మీ తల్లిదండ్రులకి, స్కూల్కి, ఈ ఊరికి, మన జిల్లాకి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దబాబు గారికి, మొదలుగా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వాళ్ళందరినీ చూస్తే ఆనందంగా ఉంటుంది మాకు అందరికీ. మీరు కూడా అలాంటి గొప్ప పొజిషన్లో ఇక్కడికి మళ్ళీ రావాలి. నేను అందరు 9th 10th క్లాస్ వాళ్ళకి చెప్తాను, మళ్ళీ మీరు వచ్చేది ఒక కార్లోనే స్కూల్కి ఎంటర్ అవ్వాలి అని ఎప్పుడు చెప్తుంటాను. మీరు నిలబెట్టారు. పృథ్వీ గారు కూడా చెప్తారు, ఓన్లీ సాఫ్ట్వేర్ ఒకటే కాదు, గ్రూప్స్కి వెళ్ళాలి. ఒక గ్రూప్స్కి వెళ్ళిన వ్యక్తి ఒక ఫ్యామిలీకి కాదు, ఒక జిల్లాకి సర్వ్ చేయగలుగుతాడు. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి అంటే కంపల్సరీగా గ్రూప్ నుంచి సెలెక్ట్ అవ్వాలి. అంటే ఒక IAS కానీ, IPS కానీ, RDO కానీ, MRO కానీ ఇలాంటి పోస్టులో ఉన్న వాళ్ళు ఒక జిల్లాకి సేవ చేసే అవకాశం దొరుకుతుంది. మన ఆలోచనలు ఎప్పుడు ఒక ఉద్యోగం చేసేలా కాదు, 100 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఉండాలి తప్ప ఒక చోట నేను ఉద్యోగం చేసి నా ఫ్యామిలీ ఒకటే బాగుంటుందని అనుకోకూడదు. 10 మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి మీరు అందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన స్కూల్ తరఫున 10th క్లాస్ స్టూడెంట్స్ తరఫున పృథ్వీ గారికి చిన్న ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ముందు గల రోడ్డు మార్గానికి 25 ఏళ్ల తరువాత మోక్షం కలిగింది. ములుగు జిల్లా SP డాక్టర్ శబరీష్
ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ సూచనల మేరకు అన్ని విధాలుగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుని NH 163 జాతీయ రహదారిని ఏటూరు నాగారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ రోడ్డు మార్గం గేట్లు తీసి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ మాట్లాడుతూ గత 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి 5గురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండడంతో మందు పాత్రలను ట్రాక్టర్లు అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్ఐ ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురు దాడి చేసి వీరోచితంగా పోరాడారు. నాటి నుంచి నేటి వరకు భద్రతా చర్యలలో భాగంగా రోడ్డు మార్గం గేట్లు మూసివేసి దారి మరలించడం జరిగిందని తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ రోడ్డు మార్గం 25 ఏళ్ల తరువాత తిరిగి ప్రజలు వాహనదారుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో భాగంగా తిరిగి నేడు ఇట్టి NH 163 జాతీయ రహదారిపై గేట్లు ఎత్తివేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై మూసివేసిన గేట్లు ఎత్తివేయడంతో ప్రజలు వాహనదారులు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం చినబొడ్డు వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా 2వ రోజు ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం చినబొడ్డు వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా 2వ రోజు ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. 2వ రోజు జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు. 14 కులాలు ఉన్నాయి మనకి. బ్రహ్మణే నమస్తేవాయ అమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి మన గ్రామాల్లో దేవతలను కొలుచుకోవడం, అలాగే కార్యక్రమాలు చేసినప్పుడు కూడా చాలా పవిత్రంగానే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇతరులు తెలియదు మన పవిత్రత ఏంటన్నది. ఈ గ్రామంతో, ఈ గ్రామ ప్రజలతోటి ముఖ్యంగా మీకు ఏదైనా మంచి కార్యక్రమాలు వచ్చినప్పుడు, శుభ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఉండరు. కానీ కష్టం ఏదైనా కానీ కమ్యూనిటీ కష్టం వస్తే మాత్రం మళ్ళీ ఇస్తారు. మీకు ఎప్పుడూ ఉంటారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామంలో శంకర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గత 10 రోజులుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సుమారుగా 24 జట్లు తలపడగా ఫైనల్కు కోరంగి, చొల్లంగిపేట జట్లు చేరుకుని హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోరంగి రన్నర్గాను, చొల్లంగిపేట జట్టు విన్నర్గా నిలిచాయి. అయితే అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన చివరి మ్యాచ్లో 2 జట్లు చివరి వరకు తమ ఉత్తమ ప్రతిభను చాటారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అతిథులు గ్రామ సర్పంచ్ కుందిళ్ల గంగబాబు, మాజీ సర్పంచ్ మైదు హరిబాబు, మాజీ ఎంపీటీసీ మందాల సత్యబాబు, ఉప సర్పంచ్ స్వర్ణరాజు, మట్టా లింగమూర్తి, మైదు సత్యరావు, మొండి భీమశంకర్, నీలపల్లి సత్యబాబు, కార్రే రాజు, సత్యవతి, కార్రే రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. వాట్ ఇన్నింగ్స్ మిస్టర్ బాలు కెప్టెన్ ఆ బీర్లు అక్కడ పోగెత్తున్నారా? వాట్ ఇన్నింగ్స్, ఆల్ ది బెస్ట్. ఈ నెట్ తీసుకోండి, ఆయన ఎత్తుకోండి.
కర్రీ చిన్నారెడ్డి గారు 5000 గ్రహించారు. గంప సత్యనారాయణ చల్లంగి బాబీ కుందు దుర్గాప్రసాద్ సర్పంచ్ గారిని సత్యనారాయణ గారు అందరినీ కప్పు లేకుండా కప్పు తమ్ముడు చూడండి నిలబడుకో వన్ మోర్ సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, కార్యదర్శి వళ్ళు రాజబాబు పత్తిగొంది పంట పొలాల్లో వారు పర్యటించి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాల్వాలో నీటి ఎద్దడి వస్తుందని, అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇరిగేషన్ అధికారులు చేయటం లేదన్నారు. కాలువ చివరి భూములకు మెరక భూములకు నీరు అందటం లేదని, గత 10 రోజులుగా సాగునీరు ఇబ్బంది ఏర్పడిందని, ఎరువులు వేసుకోవాలి అంటే పొలాల్లో సాగునీరు ఉండాలని, ఎరువులు చల్లటానికి సైతం నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కనీసం ఇంజన్ ద్వారా నీళ్లు తోడుకుందామన్నా పంట కాలువల్లో నీరు లేదని రైతులు వాపోయారు. సాగునీరు తోడుకున్న ఇంజన్లకు డీజిల్ ఖర్చు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆనకట్ట వద్ద పూడికి తీసి సాగునీరు ఎక్కువ రిజర్వ్ చేసుకోవాలని, కాలువ చివరి భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తిగొంత చివర దేవుడి మంజమండి 15 ఎకరాలు చేను ఊడిస్తున్నానండి. ఇలాగా బాగా నెరలు కొట్టేసిందండి. దాన్ని నెరలు కొట్టేసింది. అప్పుడే 15 రోజుల నుంచి నీరు వస్తుంది అంటున్నారు కానీ రావట్లేదండి. ఇక్కడికి మొదటి రోజులకి దొరుకుతుంది కానీ చివరి రోజులకి దొరుకుతలేదండి వాటర్. దాని గురించి ఇలా బద్దలు కొట్టేసిందండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని చూసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఉపయోగం లేదండి. ఇక్కడ అప్పుడు 30,000 దాకా పెట్టుబడులు అయిపోయినాయండి చేలికి ఎకరానికి. మరి 15 ఎకరాలండి. అలాగే కింద కూడా మా కింద కూడా ఉందండి ఒక 30 ఎకరం. అయ్యేలాగా బద్దలు కొట్టేసినాయండి.
ఇలాగా మా 10 గ్రామం 3 తూలకాలు ఎర్మాల తిప్ప సుమారు 70 ఎకరాలు ఉందండి ఈ బోధి మీద ప్రత్యేకంగానే. ఈ బోధికి 3 రోజులకి వంతెత్తున్నా 3 రోజులు కూడా వంతు సరిగ్గా రావట్లేదండి. సేలన్నీ కూడా నెరగట్టేసి ఆరిపోయి ఉన్నాయండి. కనీసం వారానికి పుల్లిగా ఒక వారం ఇచ్చినా సేలు తడిపోగలరు. అలాంటిది 10 రోజులకు వంతెత్తున్నా వంతులో మళ్ళీ 3 రోజులని, అది కూడా డిపార్ట్మెంట్ అవలా మెయిన్ రోడ్డు వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప లోకల్లోకి సందుల్లోకి వచ్చి చూడట్లేదు ఈ పుంతలోకి అటని. ఇప్పుడు వరకు కూడా 2 నెలలు అవ్విందండి. 2 నెలలు మట్టించి కూడా మేము 15 రోజులకు తడి అందక మొత్తమే తోడి అలా ఇప్పుడు వరకు నిలబెట్టామండి. మరీ ఇప్పుడు ఎండల ముదరం వల్ల నీరు అసలు తగ్గిపోయిందని, కాలువలు తగ్గిపోయాయి. మరి డిపార్ట్మెంటు మరి గవర్నమెంట్ మరి రైతులు అందరూ సహకరించి మరి ఈ రైతాంగాన్ని ఒక ఒడ్డు ఎక్కించి మరి ఈ పంటలు గొట్టెక్కిలాగా ఎట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చేలాగా అందరూ సహకరించి మరి నీరు కూడా ఫుల్గా పంపితే మాకు ఏదో దయచేస్తారని మేము దయచేసి కోరుకుంటున్నామండి. అలాగే మరి ప్రతి కాలువ కూడా మూసుకుపోయి కూరుకులు తీస్తున్నారు. రైతులు కూడా 15 రోజులకి 20 రోజులకి రమ్మంటే రైతులు కూడా మన ఎక్కడ పెద్ద కాలువ సైపల కాడ దాకా వచ్చి కూడా 2 సార్లు కూడుకులు తీశారండి. అయినా కూడా నీరు సరిపెట్టలేకపోతున్నారు. మరి ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మరి లేదంటే దాల్వా ఊడసొద్దని పైర్లు వేసేసుకున్నా ముందుగా స్టార్ట్ చేయాలనుకోండి, మేము అయ్యేది వేసుకుని కనీసం గొప్ప తీసుకోగలం. నీరు పెట్టకుండా ఇప్పుడు నీరుతోటి పెట్టుబడి పెట్టి రైతులు పండించి ఎట్టిన పెట్టుబడి కూడా వచ్చి ఇలా పరిస్థితి లేకుండా పోయింది. అదేదో గవర్నమెంట్ ముందుగా నిర్ణయించి రైతాంగం ఇబ్బంది పడకుండా మేము నీరు అందించగలం ఇవ్వండి అంటే మేము వేస్తాం. లేదంటే మేము నీరు సరిపెట్టలేము, పైర్లు వేసుకోండి, సౌడు చేలు నీరు ఇస్తాం, లేదా పైర్లు వేసుకొని పండితే మేము సక్రంగా పండించి ఇచ్చేసుకుంటామని మేము తెచ్చి పెట్టుబడులు కూడా మాకు మిగిలితే. అలాగే మేము ఇప్పుడు వరకు పెట్టుబడులు పెట్టాము. అక్కడెక్కడ బంగారం తాకట్టు పెట్టి పిన్నులు తెచ్చి టాటర్లుగా ఏమో బైకీలు ఇవ్వలేక దాలో తీద్దాం 4 కాలు ఇలా బట్టి మళ్ళీ రెండో పంట నీరు సరిగ్గా అవ్వలేకపోతున్నారు. అలాంటిది మీరు అందరూ సహకరించి మరి ఈ నెల రోజులు కూడా సక్రమంగా ఒక 4 రోజులు వంతు లేదా 5 రోజులు వంతు గట్టిగా పెంచి ప్రతి కాలువ కూడా ఎవరికి నీరు ఉందో లేదో గంట గాలిసి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏవో మేడం కానీ దగ్గరుండి సహకరించి ప్రతి రైతు కూడా తడిపి అందజేస్తే మేము ఈ 2 నెలలు కూడా పంట కోసం పైకి ఎక్కుతాం. మరి మీకు సహకరించుతో మేము అంతా సెలవు తీసుకుంటున్నాం. పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవాన్ని ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకువెళ్లి గోదావరిలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ పూజల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని స్వామివారిని దర్శించారు. ఆలయ పండితులు స్వామివారికి పంచహారతులు నిర్వహించి విశేష పూజలు చేశారు. బాజా భజంత్రీలు మేళతాళాలతో స్వామివారి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ఈవో మాచరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఉత్తరప్రదేశ్ డీజీపీ పివి రామశాస్త్రి దంపతులు కుటుంబ సభ్యులు శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర తేజ ప్రత్యేక దర్శనం అందించారు. స్వామి చిత్రపటం ప్రసాదం శేషవస్త్రం అందించి వేదాశీర్వచనం చేశారు.
ब्राह्मणेभ्यो वेदविभ्यो वेदवे नमस्कुर्यान्नादरेरङ्गे एर्तयेदेता समानं भवति सदाय पुरुषस्सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भद्रकाणी वीरस्परस्वामदेवतानुग्रहप्रदादेन यमानस्य सकलश्रेयो भवृद्धिरस्तु संपूर्ण आरोग्यदा सिद्धिरस्तु अक्षतुल పండిత వర్యులైన శ్రీ రవి గారికి మా పిల్లల తరఫున పేరెంట్స్ తరఫున నా తరఫున వారికి నమస్కారం తెలుపుకుంటూ వారు కూడా మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారండి వారి ఆధ్వర్యంలో పండిత వర్యులు రవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. అమ్మ స్టేజ్ అయిపోయారు. నెక్స్ట్ మనకి ఏ కార్యక్రమం చేసిన పోలీస్ శాఖ వారి सुवर्ण मंत्रापुष्पो समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि ध्यानावाहनं भगवति सर्वात्मनः गोदावरी देवता सुप्रेता सुप्रतिष्ठा वरदा भवन्तु परमेश्वरार्पणमस्तु देवस्य पत्रे नमः पशुपतये देवस्य पत्रे नमः पुत्रस्य देवपुत्रे नमः मुकुरस्य देवपुत्रे नमः देवस्य देवपुत्रे नमः महतो देवस्य पत्रे नमः गोदावरी देव्ये नमो नमः यथाचित्पूजां समर्पयामि भगवान्ध्याभुजां साक्षात् देवन्द्रस्यामधोपदेपानन्द्रे शुद्ध आचमनियो समर्पयामि नैवेद्यं ददाति सर्वसम्पदस्तो सदेव हत्यावृतते नामोद्राव्यधरमुद्भ्यः अतेन सत्यावृतसाप आजंसुदेवनादियः इंद्रासुनेते सहामा पुनादो समस्वस्या मरुणस्रेत्स्याय महाराजा स्मरणाभिप्रणमान जतने नामोद्यम व्यावराज प्राच्यां देवान् विजयवाद्यन्ता दक्षिणाय दिशमासः सुप्रभात्यन्ता प्रदेश्या विदुरः पशवा मार्गयन्ता विहेत्यां दित्यां बोधदेवन्त्यन्ता वर्धाया दुर्गस्य संवत्सर यज्ञवधर्मार्जयन्ता वेदेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामभिर्भ्यो नानागुणमाभेन्द्रादित्य వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, కార్యదర్శి వళ్ళు రాజబాబు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో చెత్తకుప్పగా మారిన కేంద్రపాలిత ప్రాంతమైన యానాం. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు. 25 ఏళ్ల తరువాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెరిచిన NH-163 జాతీయ ప్రధాన రహదారి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, వాహనదారులు. హోరాహోరీగా జరిగిన శంకర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్లో రన్నర్గా కోరంగి, విన్నర్గా చొల్లంగిపేట జట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.